పచ్చని పంట పొలాలు, చుట్టూ అందమైన గుట్టలు, ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఒక్కసారిగా దెబ్బతింటుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. వేగంగా పెరుగుతున్నటువంటి జనాభా ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దీంతో పట్టణీకరణ చెందుతుంది. ప్రధానమైన సమస్య అక్కడే వస్తుంది, అది చెత్త సమస్య. ఉదాహరణకి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉంటే దశాబ్ద కాలం నుంచి ఆ ప్రాంత వాసులను డంపింగ్ యార్డ్ సమస్య వేధిస్తుంది. ఇక వరంగల్, హన్మకొండ లాంటి ఆ కార్పొరేషన్కి సంబంధించి ఇతర మున్సిపాలిటీలు అన్నీ ఆ చెత్త సమస్యను ప్రధానంగా ఎదుర్కొంటున్నాయి. దీనిలో ప్రస్తుతం మనం హుజరాబాద్ సమీపంలో ఉన్నటువంటి సిర్సపల్లి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ వద్దు అని చెప్పి పరిసర ప్రాంత ప్రజలంతా దాదాపు పక్షం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఏంటి అసలు వాళ్ళ సమస్య? ఇక్కడ మనం ఒక ప్రధానంగా ఈ ప్రపోజల్ లొకేషన్లో ఉన్నాము. ఆ లొకేషన్లో వాళ్ళు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు? హుజరాబాద్, సిర్సపల్లి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కంటిన్యూగా నిరసన గళాలు వినిపిస్తున్నారు. ఒకసారి చూద్దాం. గ్రామీణ, పట్టణ, నగరం అనేటువంటి తేడా లేనే లేదు. ఎక్కడికి వెళ్ళినా చెత్త సమస్య వెంటాడుతూనే ఉన్నది. పాలకులను, అధికారులను, ప్రజాప్రతినిధులకు ముచ్చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం మనం సిర్సపల్లిలో ఉన్నాము. ఇప్పటికే ప్రభుత్వం ఈ ల్యాండ్ని అక్విజిషన్ చేసుకుంది, భూసేకరణ చేసింది. వేస్ట్ టు వెల్త్ అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ ప్రాంత వాసులు డంపింగ్ యార్డ్ హటావో, హుజరాబాద్ బచావో అంటూ నినదిస్తున్నారు, తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. దీనిలో భాగంగా వీరి అభ్యంతరాలు ఏంటి మనతో మాట్లాడడానికి స్థానిక ప్రజాప్రతినిధి, మాజీ సర్పంచ్, అలాగే ఇతర నేతలు ఉన్నారు. మీరు చెప్పండి విజయ్ గారు, బీఎస్సీ కంప్లీటెడ్ కదా మీరు, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో మీ గ్రామస్తులు ప్రధానంగా ఎందుకు దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తారు? నమస్తే అండి అందరికీ. ఆర్టీవీ వారికి ముందుగాలు మా గ్రామానికి వచ్చి మేము చేస్తున్న అఖిలపక్షంతో ఈ డంపింగ్ యార్డు వ్యతిరేక కమిటీ ద్వారా మేము మాట్లాడదలుచుకున్నాము. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఒక అంశాన్ని మాత్రం స్పృశిస్తా. మా సోదరులు ఇంకా ఉన్నారు, వారు వేరు దాని నుండి వచ్చే కాలుష్యం గురించి చెప్తారు. ఇక్కడ ఏంటంటే పంట పొలాలు అనేది ఇప్పుడు తెలంగాణ అనేది ఏంటి అనంటే సీడ్ బౌల్ ఫర్ ఇండియా తెలంగాణ. ఆ తెలంగాణలో అత్యధికంగా సీడు ఉత్పత్తి ప్రాంతం ఏదంటే కరీంనగర్, హుజరాబాదు, పార్ట్ ఆఫ్ హనంకొండ, కరీంనగర్ జిల్లాల నుండి వచ్చింది. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కూడా ఉంది. ఇక్కడ హైబ్రిడ్ ప్యాడీకి చాలా పెట్టింది పేరు, ఆడమగవరి అంటారు కదా, అది పెట్టింది పేరు. ఇక్కడే ఎందుకు అని అంటే చాలామందికి తెలియంది ఏంటంటే ఇక్కడ వాతావరణ అనుకూలం ఉంటుంది. ప్రపంచంలోనే ఇక్కడ చాలా ఒక గొప్ప అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 35 నుండి 39 డిగ్రీలకు మించకుండా, తగ్గకుండా, రాత్రి ఉష్ణోగ్రతలకు పగటి ఉష్ణోగ్రతలకు 15 డిగ్రీలు వ్యత్యాసం అంటే తక్కువగా ఉంటే ఇక్కడ హైబ్రిడ్ ప్యాడ్కి అనుకూలంగా ఉంటుంది. అలాంటి బంగారు హుండీ లాంటి దాన్ని చిల్లర వేసుకోవడానికి ఉపయోగించినట్టు ఇక్కడ చెత్త ప్రాజెక్టు పెడుతున్నారు. ఒకవేళ ఇక్కడే పంట పండుతుంది, బాగా హైబ్రిడ్ పంట అంటే పండుతుంది, కానీ కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ వేరే చోట కూడా పండుతుంది, కానీ ఈల్డింగ్ తక్కువ వస్తుంది. ఇక్కడ పండిన దానికి ఏంటంటే వైబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సూప్తావాస్తాకి ఇట్లా అంటారు కదా. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి కూడా ఇక్కడ నుండే సీడ్ అంతా పోతుంది. ఢిల్లీ నుండి కూడా ఇక్కడికి వచ్చి చాలా కంపెనీలు వెలిసినాయి. ఇక్కడ మేము వేడుకునేది ఏంటంటే ఇలాంటి ప్రాంతంలో జనాభా స్థలం. ఇప్పుడు మీరు చూసినారు కదా, మనం వస్తుంటే 1/2 కిలోమీటర్ కూడా లేదు గణేష్ నగర్ అని చెప్పి, అది హుజరాబాద్ మున్సిపాలిటీ ప్రాంతానికి వస్తుంది. మనం నిల్చున్నది 490 ఇదంతా అసైన్ ల్యాండ్. ఆ పక్కది 270, దాంట్లో నుండి ఎకరంన్నర, ఇక్కడ నుండి 23.5 ఎకరాలు తీసుకొని ఇక్కడ డంప్ యార్డ్ తలబెట్టిండ్రు అనమాట. దీని ద్వారా వెలువడే కాలుష్యం ఎక్కడ ఉంది అని అంటే ఇంతకుముందు మడికొండ, హనంకొండలో పెట్టినారు. ఇక్కడ కరీంనగర్లో ఉంది, మీకు విదితమే. అది అక్కడ నుండి తీసుకొచ్చి మొత్తం 11 ప్రాంతాల నుండి, దాంట్లో 2 కార్పొరేషన్లు, హనంకొండ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, ఒకటి హనంకొండ కార్పొరేషన్, మిగతా 9 మున్సిపాలిటీలను తీసుకొచ్చి చెత్త ఇక్కడ వేయడానికి అది చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? జనావాసాల మధ్య ఈ ప్రాంతం ఇంత కాస్ట్లీ ఏరియా, ఇప్పుడు ₹1,00,00,000 ఎకరం ఉన్నది. ఈ బైపాస్ వచ్చింది కదా, మాకు ఇంకా కూడా రవాణా సౌకర్యం మెరుగుపడితే మేము ఇక్కడ నుండి సీడు విత్తనోత్పత్తి చేసి ఎక్కడికైనా పంపచ్చు అని చెప్పి రైతులందరూ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. తర్వాత ఇక్కడ వన్యప్రాణులు కూడా చాలా నెమ్మలు కొన్ని వందల. ఒక డౌటు, ఈ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మనకు పేరుంది. నాణ్యమైనటువంటి విత్తనాలని ఇక్కడ నుంచి అభివృద్ధి చేస్తున్నాం.
దీనికి ఈ ప్లాంట్ పెట్టడం వల్ల దానికి వచ్చే నష్టం ఏంటి? దానికి వచ్చే నష్టం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న ఏరోసాల్స్ కానీ, తర్వాత డయాక్సిన్స్ కానీ, తర్వాత నైట్రో ఆక్సిజన్స్, సల్ఫర్ డయాక్సైడ్, వీటి వల్ల ఏమవుతుందంటే క్రాస్ పాలినేషన్ ఎందుకు కాదు అని అంటే ఇక్కడ తేనెటీగలు ఏదైతే క్రాస్ పాలినేషన్కి ఉపయోగపడే తేనెటీగలు ఉంటాయో అవి బ్రతకలేవు ఇక్కడ, వాటి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అవి లేకపోతే క్రాస్ పాలినేషన్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు, వాటికి అది ఉండదు. నేను అనేది ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు చూస్తున్నారు మీరు గుట్ట, ఇక్కడ చూస్తే తెలుస్తుంది బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ బ్లాస్టింగ్ గురించి కూడా మేము చాలా డెసిబుల్స్ వచ్చి మా క్రాక్ ఇస్తున్నాయి, మా ఇల్లు క్రాక్ ఇస్తున్నాయి, మొత్తం కిచెన్ అంతా షేక్ అవుతుంది. అలాంటి వాటి మీద కూడా ఇక్కడ చాలాసార్లు ఇప్పుడు కోతులు ఉన్నాయి, దీంట్లో గుడ్డెలుగులు ఉన్నాయి, బేర్స్ అంటారు కదా అవి ఉన్నాయి, తర్వాత నెమళ్ళు అయితే వందలాది నెమళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మేము కనీసం కూరగాయలు కూడా పండించుకోలేని స్థితిలో, ఇంటికాడ కిచెన్ గార్డెన్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 2 కాకర బెండ బీర పెట్టుకునే స్థితి కూడా లేదు. అవి అన్నీ కోతులు తెంపేస్తున్నాయి. మామిడి చెట్టు కానీ ఇంకేమైనా ఫలాలకు సంబంధించిన చెట్లు కూడా ఉంటే కూడా విపత్కర పరిస్థితులు అనమాట. ఏమన్నా ఇట్లా ధాన్యం ఎండ పోసుకుందామన్నా కూడా కష్టమవుతుంది. అదే సౌండ్ పొల్యూషన్ అంతా అంటే ఎన్ని డెసిబుల్స్ మీరు పర్మిట్ చేసినారు, ఇక్కడ నుంచి మట్టి ఎంత తీయాల్సి ఉన్నది అని అడిగితే పీసీబీ వాళ్ళకు సమాధానం లేదు. మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా వారు మాకు సమాధానం చెప్తలేరు. ముంబులిగే నక్క మీద తాటి పండు అంటే చందంగా. ఇప్పుడు అదే కాలుష్యం కాదంటే ఈ కాలుష్యం వల్ల వచ్చే క్యాన్సరు, అనర్థాలు ఎన్ని అవుతాయో, ఇక్కడ నుంచి వెళ్ళే వ్యర్థాల వల్ల ఎన్ని వస్తాయో మా సోదరుడు వివరిస్తారు మీకు. ఇంకా ఇలాంటి పరిస్థితులలో మేము ఉండాలా, ఈ ప్రాంతం వెళ్ళిపోవాలా? ఇప్పుడు దీన్ని ఎగ్జిస్టెన్స్ ఎంత 25 ఏకర్స్తో స్టార్ట్ చేస్తున్నారు. రాను మీరు 100 ఎకరాలకు విస్తరిస్తారు. మేము ఇంత సీడ్ పండించుకునేటోళ్ళము, ₹1,00,00,000 ఎకరం ఉన్నదని మీకు మాకు ఏమి ఇస్తారు? మేము అంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఇక్కడికి మీరు చూడండి, బీహారు, తర్వాత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ నుండి కూడా ఇక్కడికి నాట్లు వేయడానికి మైగ్రేటెడ్ పీపుల్ వస్తారు. వాళ్ళు హార్వెస్టర్ కటింగ్ చేసే వాళ్ళు ఇంతకుముందు పంజాబ్ నుండి ఎంతో మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు DBL వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది కనుక మేము జరిగితే మేము అక్కడికి పోయి సుదూర ప్రాంతాలకు పోయి మేము బిల్డింగ్ పనుల్లో లేకపోతే నాట్లు వేసే పనుల్లో వరి పనుల్లో చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. మేము మా పిల్లలకు అందించేది ఇదేనా రేపు భవిష్యత్తు? కనీసం ఇక్కడ PCB అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ, MRO రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా ఏ సంబంధిత అధికారులను వచ్చైనా కూడా ఒక 2 నెలల ముందు టెండర్ వేయాలి. టెండర్ వేసే ముందు మాతో ఏమైనా అది చేయలేదు, గ్రామ పంచాయతీ నుండి రాలేదు, గ్రామ పంచాయతీ నుండి మాకు ఏం గ్రామ సభ నిర్వహించలేదు, మా అభిష్టం మేరకు ఏం అడగలేదు, మా కాన్సెంట్ తీసుకోలేదు, ఎవరి కాన్సెంట్ తీసుకోలేదు, వాళ్ళకి వారే టెండర్ కాల్ ఫర్ 2 సార్లు చేస్తే రాలేదు. 11% రెండవసారికి ఇంక్రీజ్ చేసి కూడా చేసిండ్రు. అది ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తే అది ఇది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ తవ్విండ్రు. ఈ తవ్వడం వల్ల ఇప్పుడు పనులు స్టార్ట్ చేయలేకపోతున్నారు. దీన్ని కూడిపడానికి దాదాపు కొన్ని 100 కోట్లు అవుతుంది. సపోజ్ ఎక్కడి నుండో మట్టి తీసుకొచ్చి మళ్ళీ దీన్ని నింపాలి. దీనికోసం ఆగిపోతాను. మేము ఎన్నిసార్లు వేడుకున్నా కూడా, ఎన్ని చెప్పినా కూడా అసలు చెవు మీద పేనే పారతలేదు వాళ్ళకు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడగాలి కదా, ఈ ప్రాంతం అనేది సూటేబులా కాదా? ఇక్కడ అత్యధికంగా పంటలు పండుతున్నాయి కదా, వేరే సుదూల ప్రాంతాలకు మీరు అటవీ ప్రాంతాలకు సరళించవచ్చు కదా. అంటే అక్కడ వన్యప్రాణ రక్షణ ఉండదు, అక్కడ కూడా రాదు మాకు అక్కడ రాకపోతే మేము మనుషులు చావని కానీ వన్యప్రాణులు ఉండాలా? మరి ఇక్కడ మాత్రం ఫైనల్గా మీరేం డిమాండ్ చేస్తున్నారు? పక్షం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు మీ గ్రామస్తులు కానీ, ఈ పట్టణాలకు సంబంధించినటువంటి ప్రజలు, ఆందోళనకారులు. ఈ పరిస్థితుల్లో కూడా మేము ఇక్కడ అడ్డుకుంటాం. ఎందుకు అనంటే మేము మాట్లాడేది సబవ కాదా? మీరు మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియదలుచుకుంటాం. మేమేమో గొంతమ్మ కోరికలు కోరట్లేదు కదా, రాయరాని శుద్ధులేం చెప్పట్లేదు కదా. ఇది న్యాయమా? చర్చకు రండి. దీనికి సంబంధిత శాఖలతోని ఇక్కడ ఉన్న ప్రాంతాలు ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్తో మీరు ఒకసారి సమీక్ష చేయండి. మీ ద్వారా, మీ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా ద్వారా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయండి. వెదర్ ఇట్ ఈస్ సూటేబుల్ ఆర్ నాట్. ఒకవేళ సూటేబుల్ అయితే పెట్టండి. మేము కోరేది అదే కదా. ఇంత మంచి పంటలు పండేదాన్ని ఇప్పుడే బైపాస్ వచ్చింది. మేము ఇప్పుడే ఏదో కోరికలు ఊహల్లో తేలిపోతున్నాం. మాకు భూముల ధరలు పెరుగుతాయి, మా పంటలకు సౌకర్యం ఉంటుంది, మేము ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటుంది, ఇంకా సుదూర ప్రాంతాలకు మేము డైరెక్ట్ పంపించాల్సి ఉంటుంది అనే నమ్మకం. మన నమ్మకాన్ని మాము చేస్తూ ఇది ఒక రాజకీయ పార్టీ వాళ్ళు చేసినారు 2021లోనే ఒక నోటీసు విడుదల చేసినారు. ఒకళ్ళు పత్రికాముఖంగా, ఇంకోళ్ళు 2024 కాంగ్రెస్ వచ్చింది ఇది చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు మాకు తెలియదు అని అంటున్నారు. అంటే నేను అన్ని పార్టీలను విమర్శిస్తలేదు. ఇది రాను ఈ రోజుకు పక్షం రోజు 15 రోజులైంది. ఈ పక్షం రోజులలో రాజకీయ పార్టీలు అనేటి రాజకీయం రంగు పులుముకుంటుంది. తాపకోలు వచ్చి చేస్తున్నారు, ఆడ కూర్చుంటారు, మేము మద్దతు ఉండాలి. మీరు మద్దతు ప్రకటించిన అవసరం లేదు కదా, మీ బాధ్యత కదా. మీరు మాకు మద్దతు ఎందుకు? మేము పోరాటం చేస్తాం, ప్రాథమిక స్థాయిలో ఉంది. ఇది ఉధృతం అయితే ఎంత దూరం అవుతుందో. ఇక్కడ పొల్యూషన్ ఏర్పడి మేము రోజు చచ్చే బదులు ఒకసారి చచ్చినా పర్వాలేదు అనే స్థితికి మేము వచ్చినాం. రాజకీయ రంగు పులుముకోవద్దని చెప్పి మీ పత్రికా ముఖం, మీ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను రాజకీయ నాయకులను వేడుకుంటున్నాను. అలాగే ఇక్కడ కొంతమంది అగ్రకుల ఆధిపత్యం కూడా దీంట్లో ముందుకు వెళ్తుంది. మేమే దీన్ని లీడ్ చేస్తాం. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్లలో మాకు అది పట్టు ఉండాలి కదా, మా ఫ్యూచర్ ఉండాలి కదా అన్నట్టు చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం?
మేము అందుకోసమే పోరాడుతున్నాం. మేము రైతులుగా మేము ఏకంగా ఎవరిని మేము కార్పొరేట్ కాదు కదా, మేము ఎవరి భూములు లాక్కుంటలేదు కదా. మా భూములు లాక్కుంటే రేపు ఇప్పుడు మాకు చెత్త నుండి ఇప్పుడు ఒక గ్రామ సర్పంచ్గా అంటే మా వైఫ్ సర్పంచ్ మేము లీడ్ చేసినాం కనుక చెప్తున్నా, సెగ్రిగేట్ షెడ్ ఉంది. దాంట్లో ప్లాస్టిక్ ఎన్ని నానోస్ వరకు ఎంత ఉండాలి, రీసైక్లబుల్ ప్లాస్టిక్ ఎంత ఉన్నది, తడి చెత్త పొడి చెత్త, దాని ద్వారా మేము వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాం. మరి ఎక్కడోళ్ళు అక్కడ అట్లా తయారు చేసి వాళ్ళు పంచుకుంటే అయిపోతుంది కదా, ఫర్టిలైజర్ తయారు చేయొచ్చు కదా. ఇప్పుడు తమిళనాడులో మీరు చూస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, దాని ఎన్ని నానోస్ అన్నది అని నానోస్ ఉన్న ప్లాస్టిక్తోని వేస్తున్నారు. అటువంటివి తయారు చేయాలి కదా. మా మీద రుద్ది ఇక్కడ రాజకీయ నాయకులకు అవగాహన లోపంతో మా దగ్గర చెత్త ఉన్నదని మా ప్రజలు వదిలిపెడతారు, మేము తీసుకుపోయి ఇంకొని మీద పడతాం, వాడు తీసుకుపోయి ఇంకెక్కడైనా పడేయండి. ఇంతలా అయ్యేసరికి మళ్ళీ 5 సంవత్సరాలు వస్తాయి, చెత్తతో రాజకీయం చేసే చెత్త రాజకీయాలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు కూడా అట్లనే తయారైపోయినారు. మేము నమస్కరించి వేడుకుంటున్నాం, మేము చచ్చిపోవాలన్నా బ్రతకన్నా, రోజు చచ్చే బదులు మేము ఒకసారి చేస్తాం, ఇక మేము ఫైట్ అట్లా చేస్తాం. దినదిన గండం నూరే లాయిష్ లాగా ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేస్తాం. మాకు కావాల్సింది ఇక్కడ పెట్టొద్దు, వేస్ట్ టు వెల్త్ అనేటువంటి కాన్సెప్ట్తోని మీ చెత్తను మా దగ్గర వదులుదామంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు, దీన్ని అడ్డుకుంటామని ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి ఈ తెలంగాణలో పర్టికులర్గా కరీంనగర్ జిల్లా నుంచి నాణ్యమైనటువంటి విత్తనాలు వస్తాయి. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు, ఉద్యోగ అవకాశాలు, అందరూ వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. మేము నిరాశ్రయం అయితే ఎక్కడికి వెళ్తాం, చెట్టు గుట్ట పట్టుకొని పోవాలనా అనేటువంటి సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి రాజు ఉన్నారు, బీజేపీ నేత. మీరు చెప్పండి, మీరు ఎందుకు బీజేపీ హుజరాబాద్ పట్టణ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు? నమస్కారం అండి ఆర్టీవీ గారికి. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతుందో అది చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితితో కూడుకున్న ఇక్కడ నిర్మాణం జరుగుతున్నది. ప్రజల యొక్క ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు ప్రభుత్వం వేడుక చూస్తున్నది. అంటే ప్రజలు ప్రాణాలు ముఖ్యం కాదా, మీకు కేవలం దాని నుండి వచ్చేటువంటి సంపాదన డబ్బే ముఖ్యమా, మీకు ఆ కాంట్రాక్టర్ ద్వారా ఇచ్చేటువంటి పైకమే ముఖ్యమా అని ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ నిర్మాణం వల్ల మీరు ప్రభుత్వం అనేది ప్రజల యొక్క బాగోగుల కోసమే ఉన్నది. ప్రజల బాగోగులు మరచి దాని ద్వారా వచ్చే లాభం వల్ల ఎవరు నష్టపోతున్నారు? ప్రజలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వందలాది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పక్షులు, తర్వాత వన్యప్రాణులు, అనేకమైనటువంటి జీవరాశులు చాలా దారుణంగా చనిపోతాయి. మీరేం చేయదలుచుకున్నారు? ఒకవేళ ఈ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఇట్లనే కొనసాగితే మీరేం చేస్తారు, మీ వైఖరి? ఇక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రతి పల్లె నుండి, ప్రతి వాడ నుండి హుజరాబాద్ను అష్టదిగ్బంధనం చేస్తారు. నేషనల్ హైవే మీద కిలోమీటర్ల మేర మొత్తం అష్టదిగ్బంధనం చేసి రాస్తా రోకో కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాణాలు ఎప్పుడో పోయే ప్రాణాలను ఎందుకు పోయే కంటే ముందే ఇప్పుడే మన ప్రాణాలను దక్కించుకోవాలంటే దీనికోసం మనం ప్రాణాలు అర్పిద్దామని చెప్పి ప్రజలందరూ కూడా కంకణబద్దులైనరు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యం లోపల ఈరోజు బంద్ పిలిపించిన మొన్న బంద్ కూడా చాలా విజయవంతమైంది. ఇప్పుడు రాబోయే రోజులు అంటే ఇప్పుడు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టనే లేదు, అంటే చీమ సెగ తలగాలంటే సీరియస్నెస్ వస్తుంది. ఆ ప్రజల్లో కూడా సీరియస్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి రోడ్డు మీద కూర్చునేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. దీన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ ప్రాంతంలో పర్యటించారు, సంఘీభావం తెలిపారు. దీన్ని వదిలించేద్దాం అని చెప్పేసి చెప్తున్నారు. ఈటెల రాజేందర్ వచ్చారు, అలాగే ఇతర పార్టీలకు సంబంధించి తాజాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దీక్ష కూర్చుంటారు. బండి సంజయ్ వచ్చారు, ఈటెల వచ్చారు, ప్లస్ పాడి కౌశిక్ రెడ్డి దీక్ష చేస్తున్నారు. ఎట్లా? ఇప్పుడు విపక్షం, ప్రతిపక్షం, పాలక పక్షం, ఈ 3 పక్షాలు ఉన్నాయి. ఈ 3 పక్షాలు అందరూ దొరలే అంటున్నారు. మరి దొంగ ఎవరు? అందరం మేము దొరలమే, మరి దొంగ ఎవరు ఇక్కడ? సో ఇప్పుడు ఇక అఖిలపక్షం కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? అందరం మద్దతు ఇస్తాం, అందరం కూడా ఈ యొక్క డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. మేమేమనుకుంటున్నామంటే, మేము అందరికీ నిన్న కలిసినప్పుడు అఖిలపక్ష సమావేశంలో ఉన్నటువంటి సభ్యులు కొంచెం కోరడం జరిగింది. మీరు అందరిని పిలవండి, ఒకటే వేదిక మీదికి అన్ని పార్టీలను పిలవండి, సీరియస్నెస్ తీసుకురండి. అక్కడ ఎవరు దొంగ ఎవరు దొర అనేది మనకు అర్థమైపోతుంది. ప్రభుత్వం అనేది ఎందుకు దిగిరాదు, ప్రజలు కనుక ఖచ్చితంగా కంకణం కట్టుకొని వద్దంటే ఎందుకు ఊరుకుంటుంది? ఖచ్చితంగా పని మనకు జరుగుతుంది అని చెప్పి అఖిలపక్ష సమావేశ సభ్యులకు కూడా కోరడం జరిగింది. అదే జరుగుతుంది ఇప్పుడు.
మొత్తం మీద అఖిలపక్షం ఏర్పాటు చేద్దాం, అవసరమైతే అష్టదిగ్బంధం చేసి దీన్ని అడ్డుకుంటాం, ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్కి హఠావో అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తాం, వెళ్ళడానికే కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పేసి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పోరాటం ఉధృత రూపం దాల్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరొక నేత ఉన్నారు, స్థానిక రైతు, మరో నేత. మీరేమంటారు హనుమంతరావు గారు? ఆర్టీవీ శ్రోతలందరికీ నమస్కారం అండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాజెక్టులు పొల్యూషన్తో సంబంధం ముడిపడి ఉన్న ఇట్లాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసేది ముందు అసలు ఈ దేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల యొక్క పాత్ర ఏందో ఒకసారి మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటలీలోని మిటేనీ నగరంలో పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్సెస్ తయారు చేసే ఒక కంపెనీ ఉంటుంది, కెమికల్ సబ్స్టెన్సెస్. ఇది వరికి ఇది అగ్రికల్చర్కి సంబంధించిన మందుల కంపెనీకి కానీ, లేదా మనుషుల ఫార్మాస్యూటికల్ కంపెనీకి కానీ, లేదా రంగులు తయారు చేసే పెయింటింగ్ కంపెనీకి కానీ ఈ సబ్స్టెన్సెస్ని సప్లై చేసేది. సో కాలక్రమేణా ఏమైంది, ఆ కంపెనీ పరిసర ప్రాంతాల్లో కొందరు మందికి క్రిటికల్ ఇల్నెస్ వచ్చింది, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇట్లనే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కోర్టును ఆశ్రయించారు, వాళ్ళు దీక్షలు చేశారు. ఇలాగనే అంతా అయిపోయిన తర్వాత ఆనే ఫైన్ డే ఒకరోజు 2018లో కోర్టు తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? ఆ కంపెనీని మూసేయడంతో పాటు కంపెనీ యాజమాన్యానికి శిక్ష వేసింది. 140 సంవత్సరాల శిక్ష పడింది కంపెనీ యాజమాన్యానికి అందరికీ. సో ఈ కంపెనీ గ్లోబల్ టెండర్ పెట్టిన తర్వాత, గ్లోబల్ టెండర్ పెడితే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం కూడా ఇందులో పాల్గొనలే కొనుగోలు చేసేదానికి. కానీ దురదృష్టం ఏంటంటే మన భారతదేశం నుండి వివా లైఫ్ సైన్సెస్, ఇది లక్ష్మీ ఆర్గానిక్స్కి సంబంధించిన మహారాష్ట్ర కంపెనీ, ఈ బిడ్డింగ్లో పాల్గొని దీన్ని కొనుగోలు చేసి ఆ కంపెనీని అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేసింది ఇండియాకు. ఇండియాలో ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత 2025 నుండి ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమని చెప్తుంది కదంటే, వాళ్ళ కంపెనీ ఏమని చెప్పిందంటే, ఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్సెస్ కావాల్సిన కంపెనీలనే టార్గెట్ చేసుకుంటూ ఆ కంపెనీలకు మాత్రమే మేము సప్లై చేస్తున్నాం. ఏవైతే ఈ 3 కంపెనీలు ఉన్నాయో, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చరల్ ఇండస్ట్రీ, అలాగే పెయింటింగ్ ఇండస్ట్రీ, వాటికే సప్లై చేస్తున్నాం, వాటిని టార్గెట్ చేసుకుంటూ. ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ మేము రిలీజ్ చేయము అని చెప్పారు. మరి ఇటలీలో చేసింది ఏంది? వాళ్ళ అవే కంపెనీలకు అదే ప్రోడక్ట్ని సప్లై చేశారు. మరి అక్కడ బ్యాన్ చేసిన కంపెనీని ఇండియాలోకి తీసుకొచ్చే ముందు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ ఎట్లిచ్చింది? సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క పాత్ర ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ హుజరాబాద్ తీసుకుంటే, సిరిసపల్లి శివార్లలో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ఈ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో సింగపురం చెరువు నుండి నీళ్ళని తీసుకొని బాయిల్ చేస్తారు, 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ చేస్తారు. సో అట్లాంటి నీళ్ళు ఒక ట్యాంక్ సరిపోదు, వాళ్ళకు 2-3 ట్యాంకులు లేదా 4 ట్యాంకులు కూడా కావాల్సి వస్తుంది. ఎందుకంటే అది దాని ఆవిరి కావాలి. 1000 డిగ్రీస్ దగ్గర వాటర్ని బాయిల్ చేసినప్పుడు అది స్టీమ్ అవుతుంది. ఆ ఆవిరి ద్వారా టర్బైన్ బ్లేడ్స్కి తాకితే టర్బైన్ తిరుగుతుంది, టర్బైన్ తిరిగినప్పుడు జనరేటర్ తిరుగుతుంది, జనరేటర్ తిరిగితే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో దీంట్లో ఉన్న లాజిక్ ఇది. గవర్నమెంట్కి చెత్త ఖాళీ అవుతుంది, ప్రైవేట్ కంపెనీకి ఈ విద్యుత్ ఉత్పత్తి అయ్యి వాళ్ళు అమ్ముకుంటుంటారు. దీని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక యూనిట్కి 8 రూపాయలు పడుతుంది. సో ఇంత ఖర్చు పెట్టి కూడా గవర్నమెంట్ 1000 కోట్ల సబ్సిడీలు ఇచ్చుకుంటూ కూడా ఇది దేశం మొత్తం మీద గెట్ ఆన్ చేస్తున్నది. అంటే దీనివల్ల ఈ స్థానికంగా ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అవుతుంది? అయితే ఇక్కడ మన ప్రాబ్లం ఎమిషన్స్, దీని నుండి వచ్చే పొగ, ఆ స్టాక్ నుండి వచ్చే పొగ ఏదైతే ఉంటుందో ఆ పొగలో ఉండే బాపతి రసాయనాలు ఒక 6 రకాలుగా ఉంటాయి. 6 రకాలలో ఫస్ట్ది నైట్రోజన్ ఆక్సైడ్స్. ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ చేసే విధ్వంసం విత్ సల్ఫర్ డైఆక్సైడ్, ఈ రెండింటిని కలుపుకొని నైట్రోజన్ ఆక్సైడ్స్ చేసే విధ్వంసం ఎలా ఉంటుందంటే, సృష్టిలోని ప్రతి చెట్టు పూతకొస్తుంది. ఆ పూతకొచ్చిన ప్రతి చెట్టు కూడా సుగంధ ద్రవ్యాన్ని రిలీజ్ చేస్తుంది, ఒక సెంటును. ఆ సెంటు వాసనకి సుదూరంలో ఉన్న తేనెటీగ ఆకర్షితం అవుతుంది. దాని నావిగేషన్ ద్వారా అది కనుక్కుంటుంది ఆ పువ్వు ఎక్కడ వాసన వస్తుంది అనేది, ఆ వాసన దగ్గరకు వస్తుంది. అంటే కొన్ని చెట్లు లినోలిహిన్ అని ఉత్పత్తి చేస్తాయి, కొన్ని చెట్లు టెల్సిన్ అని ఉత్పత్తి చేస్తాయి. అంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క టైప్ సృష్టిలో కొన్ని ఘాటు పదార్థాలు ఉంటాయి. అట్లా 6 రకాల పాలినేటర్స్ ఉన్నాయి ఇందులో. హనీబీస్ ఉంటాయి, మోత్స్ ఉంటాయి, ఇంకా బీటిల్స్ ఉంటాయి, ఇంకా దీంట్లో హమ్మింగ్ బర్డ్స్ ఉంటాయి, ఇంకా ఈ గబ్బిలాలు ఉంటాయి, ఇవన్నీ కూడా 6 రకాలుగా ఉన్నాయి. ఈ 6 రకాల పాలినేటర్స్ కూడా ఇవి కన్ఫ్యూజన్లో పడతాయి. ఈ పూత నుండి వచ్చిన ఈ సుగంధ ద్రవ్యాన్ని నైట్రోజన్ ఆక్సైడ్లు ఏం చేస్తాయి కదా అంటే, దాన్నితో రియాక్ట్ అయ్యి అది డిగ్రేడ్ చేస్తాయి, అది విచ్ఛిన్నం అయిపోతుంది. అక్కడ ఆ సువాసన విచ్ఛిన్నం కావడం ద్వారా ఈ తేనెటీగలు అక్కడ పువ్వే లేవనుకుంటాయి. ఆ పువ్వు దగ్గరికి తేనెటీగ రాదు, పువ్వు పూసిన పువ్వు పాలినేట్ కావడానికి నా దగ్గర మకరందం ఉన్నా కూడా తేనెటీగ రావట్లేదు, నా పుప్పొడి ఇంకో పువ్వుకి ట్రాన్స్ఫర్ కావట్లేదు అని అది 1-2 రోజులు చూసి వాడిపోతుంది. సో క్రమేణా ఇది ఏర్పడకుండా డ్యామేజ్ చేస్తుంది. విత్తనం ఏర్పడినప్పుడు అసలు మొక్క ఎట్లా మొలుస్తుంది?
మళ్ళీ పోనీ ఉన్న చెట్ల మీద కూడా దీంట్లో నుండి వచ్చే ఫ్లై యాష్ వస్తుంది. ఈ ఫ్లై యాష్ మొత్తం ఆకుల మీద పడి అది కిరణజన్య సంయోగక్రియకు ప్రధాన ఆటంకంగా మారి చెట్లు క్రమేపీ వీక్ అయిపోయి అవి చనిపోతాయి. కొత్త చెట్టే ఉత్పత్తి కావట్లేదు, ఉన్న చెట్లను కూడా ఇది డ్యామేజ్ చేస్తే ఇక్కడ అటవీ సంపద మొత్తం పోతుంది. ఇక్కడ పాలినేటర్స్ అన్నీ కూడా వాటికి తిండి దొరకక అవి నశించిపోతాయి లేదా మైగ్రేట్ అయిపోతాయి దూర ప్రాంతాలకి. సో ఇక్కడ ఎక్కడ కూడా తేనె తిట్ట కనపడదు, తేనె ఉండదు. అది ప్రధాన ప్రాబ్లం. ఇది కూడా సేమ్ అగ్రికల్చర్ క్రాప్స్ మీద సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే పత్తే కావచ్చు, మిరపే కావచ్చు, వరే కావచ్చు, ఎట్లాంటి పంట తీసుకున్నా ప్రతి దాంట్లో పాలినేషన్ ఇస్ ద కీ రోల్ అన్నట్టు. సో ఇట్లా పంట దెబ్బతింటుంది. పంట దెబ్బతిన్న తర్వాత ఇలా మూడోది హైడ్రోజన్ సల్ఫైడ్. సో ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ చేసేది ఏంటంటే ఇది రాటన్ ఎగ్ స్మెల్, కుళ్ళిపోయిన కోడిగుడ్డు వాసన వచ్చే ఈ స్మెల్ ఒక 2 కిలోమీటర్ల పరిధిలో అసలు మన ఇంటికి చుట్టపోలు రారు. ఇప్పుడు జవహర్ నగర్లో నడుస్తున్నది అదే, మాకు విపరీతమైన వాసన వస్తుంది అని అంటారు. ఆ వాసనకు తట్టుకోలేనంతగా. సో ఒక ఇంటికి చుట్టపోలు రారు, ఇక్కడ లేబర్ పనిచేసే అవకాశం ఉండదు, పక్కపంటే ఫీల్డ్లలో ఎవ్వరు కూడా రారు అన్నట్టు. ఆ దరిద్ర వాసన నివాస యోగ్యానికే ఉండదు, నివాసానికి ఉండదు. ఇక్కడ అగ్రికల్చర్ పరంగా ఎవరైనా లేబర్ రావాలి, డే అంతా పని చేయాలన్నా కూడా వాళ్ళు పని చేయలేరు. సో ఇది దాంతో వచ్చేది ఇది ప్రాబ్లం. ఇక ఈ సల్ఫర్ డైఆక్సైడ్తో ఇంకొకటి ఉన్నది ఏంటంటే అది మోతాదుకు మించి గాలిలో ఉన్నప్పుడు యాసిడ్ రైన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఈ ఆమ్ల వర్షం అనేది పంట పుష్పించే దశలో పడ్డప్పుడు ఆ గింజలు తాలిపోయే అవకాశం 100% ఉంటుంది. అది మనుషుల మీద పడితే, ఆ చర్మం మీద పడితే చర్మం కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్నది అది. ఇది తర్వాత ఇక అత్యంత విషపూరితమైన పదార్థం డయాక్సిన్. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పదార్థంగా గుర్తింపు పొందింది. ఆ లిస్టులో సైనైడ్ తర్వాత ఉంటుంది ఇది. సో అంతటి ప్రమాదకరం. దీనికి అంతర్జాతీయంగా కెమిస్టులు సూచించిన ఒక పర్మిసబుల్ లిమిట్, వాతావరణంలోకి రిలీజ్ కాబడే లిమిట్ ఉంటుంది, ఒక నిర్దేశించిన ప్రమాణం. 1 టన్ను చెత్తను ఈ మున్సిపల్ గార్బేజ్ను కాల్చినప్పుడు 0.1 నానోగ్రామ్స్ మాత్రమే విడుదల కావాలి. 0.1 నానోగ్రామ్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్విజిబుల్ అన్నట్టు, మైక్రోస్కోపిక్ సైజ్. సో అంతటి 0.1 నానోగ్రామ్స్ 1 టన్ను చెత్త నుండే విడుదల కావాలని వాళ్ళు నిర్దేశించారు. మరి ఇప్పుడు ఇక్కడ పెట్టే ప్లాంట్, ఇప్పుడు మనం ఉన్న చోట పెట్టే ప్లాంట్ అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో ఉండి ఇది వరల్డ్ క్లాస్ కంపెనీ, ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఒక కంపెనీ అనుకున్నా కూడా అది రిలీజ్ చేసేది 1 టన్ను కాల్చినప్పుడు 3,67,000 నానోగ్రాములు. సో 0.1 నానోగ్రామ్కి 3,67,000 గ్రాములకి ఇట్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నట్టు. అది ఇక్కడ ఈ ప్లాంట్లో రోజుకి 800 టన్నులు కలుస్తుంది. 1 టన్కే మనకు 3,67,000 నానోగ్రాములు అంటే 800 టన్నులకి 800 × 3,67,000 నానోగ్రాములు అంటే ఇట్ ఈస్ టూ మచ్ బిగ్ ఫిగర్. మనకు 0.2 నానోగ్రామ్సే మనకు థ్రెట్, 0.1 లిమిట్ ఉన్నది. 0.2 థ్రెట్ అన్నప్పుడు 3,67,000 ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్. కాబట్టి ఈ డయాక్సిన్లు పోతే ఎట్లా హాని చేస్తాయంటే భూమి మీద పడతాయి, గాలిలోకి ఎగిరినాయి భూమి మీద పడతాయి. భూమి మీద పడ్డప్పుడు అది భూమిని ఖాళీగా ఉంచవు. భూమిలో ఉన్న న్యూట్రియంట్స్, ఎన్పీకే లాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, వీటితో చర్య జరుపుతాయి. ఈ ప్రధాన మొక్కకు అందకుండా చేస్తాయి. అంటే మనం నాటేసిన మొక్క అది గిడసబారిపోతుంది, పెరగదు. ఇది మొదటిది. రెండవది పూతకు వస్తుంది. అత్యంత కష్టంగా మనం ఏదో యూరియానో డిఏపీ ఎట్లనో చల్లి కొంచెం అది పెరిగింది, అతి కష్టం మీద పెరిగినా కూడా పూతకు వచ్చినప్పుడు పూత మీద అది దాడి చేస్తుంది. ఎట్లా అంటే పూత మీద ఈ నైట్రోజన్ ఆక్సైడ్లతో డయాక్సిన్ కలిసి పువ్వులను వెందత్వానికి గురి చేస్తాయి. స్టెరిలిటీ అయిపోయిన తర్వాత అబార్షన్ జరుగుతుంది. ఒకవేళ అందులో ఉన్నా కూడా మేల్ అండ్ ఫీమేల్ ఉన్నా కూడా అబార్షన్ అయిపోతుంది. ఒక లెక్క ప్రకారం 100 గింజలు ఉంటాయి అనుకున్న కంకిల 60 గింజలు తాలిపోతాయి, ఓన్లీ 40 గింజలు మాత్రమే ఉంటాయి. ఆ 40 గింజలు కూడా క్వాలిటీ లెస్. అవి ఎందుకంటే మొక్క బలహీనంగా ఉంటుంది కాబట్టి అది బలంగా పెరగవు. సో ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? సో ఇది అగ్రికల్చర్కే లాస్. మరి మనుషులకు వస్తే ఇది ఫుడ్ చైన్లోకి ఎంటర్ అవుతుంది. ఈ డయాక్సిన్ ఎట్లా ఎంటర్ అవుతుందంటే పశుగ్రాసం మీద పడితే పశువు తిన్నప్పుడు పశువులోకి వస్తుంది, పశు పాలల్లోకి వస్తుంది, పాలు తాగిన మనిషిలోకి వస్తుంది. అది పాలిచ్చే తల్లి అయితే పిల్లలోకి పోతుంది. ఎందుకంటే ఆ డయాక్సిన్ యొక్క హాఫ్ లైఫ్ 80 ఇయర్స్ ఉన్నది. అర్ధాయివే 80 ఇయర్స్ ఉన్నది అంటే దాని పూర్తి ఆయుష్ మొత్తం అంతరించిపోవడానికి 160 ఏళ్ళు పడుతుంది. మరి ఫుడ్ చైన్లో ఒక చెరువులో చేప ఉంటే ఆ చేపలోకి వచ్చిన డయాక్సిన్ ఆ చేపను తిన్న కొంగలోకి వస్తుంది, ఆ కొంగను తిన్న పాములోకి వస్తుంది, ఆ పామును తిన్న ముంగీసలోకి వస్తుంది, ఆ ముంగీసను తిన్న చీతాలోకి వస్తుంది, చిరుతపులి, ఆ చిరుతపులిని సచ్చినాక తిన్న హైనాలోకి వస్తుంది. అన్నీ వస్తాయి అది వచ్చిన క్రమంలో, కానీ అది మాత్రం బతికే ఉంటుంది. సో అది మాత్రం దాని రూపం కోల్పోదు. అది డిగ్రేడ్ కాదు.
దాన్ని హాఫ్ లైఫ్ 80 ఇయర్స్ ఉన్నదంటే ఒక్క నానో మాలిక్యూల్ హాఫ్ లైఫ్ 80 ఇయర్స్ ఉంటే రోజు కొన్ని లక్షల నానో మాలిక్యూల్స్ విడుదలవుతుంది ఈ డయాక్సిన్. మరి 365 రోజుల పాటు విడుదలైతే ఈ దేశవ్యాప్తంగా ఒక 20 కంపెనీలు ఉన్నాయన్నారు కదా, మొత్తం దీని దేశమే క్లోజ్. దేశవ్యాప్తంగా ఒక 40 కంపెనీలు పెట్టి అన్ని లాభాలలో నడితే వాళ్ళు 365 రోజులు ఇంటూ 24 అవర్స్. ఇవాళ జవహర్ నగర్లో చూసుకుంటే ఓన్లీ సాయంత్రమే ఆపరేట్ చేస్తారు ఈ కంపెనీని. తెల్లార వరకు మళ్ళీ అంత సెంట్ స్ప్రే చేస్తారు, కథం ఇక అంత ఫేర్ చేస్తారు. కానీ ఇక్కడ 365 డేస్ అట్లా 24/7 నడిపేది ఉంటే దేశంలో ఒక 30 కంపెనీలు ఇట్లాంటి ఏర్పాటు చేస్తే మీరు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటా మంచిగా ఏసీ రూమ్లు ఉండొచ్చు, కానీ ఈ దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది, ఏముండే. కాబట్టి ఏం చేస్తారు ఫైనల్గా డిమాండ్? కాబట్టి ఇక్కడే కాదు, ఈ దేశం మొత్తం మీద గవర్నమెంట్ తీసుకొస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కాదు, మీరు వేస్ట్నంతా సెగ్రిగేట్ చేయాలి. ప్లాస్టిక్స్ని అన్నిటినీ కూడా సెగ్రిగేట్ చేసిన తర్వాత వాటిని బయోచార్కు ఉపయోగించండి, వాటిని రోడ్లు వేసడానికి ఉపయోగించండి, వాటిని సిమెంట్ కంపెనీలకు ఉపయోగించండి, ఇంకా మిగతా బ్రిక్స్ తయారు చేయండి, ఇంకా బయోచార్ ద్వారా సాయిల్ని ఫెర్టిలిటీకి వాడండి, లేకపోతే వర్మీ కంపోస్ట్ తయారు చేయండి. ఎక్కడ ఈ చెత్తను అక్కడనే చేసేయండి. కానీ ఆ చెత్తనంతా తీసుకొచ్చి ఒక్క దగ్గర పెట్టి విద్యుత్ ఉత్పత్తి మాత్రం దయచేసి ఈ దేశంలో చేయకండి. ఈ ప్రపంచ దేశాలు ఎప్పుడో మానేసినాయి, యూరోప్ దేశాలు. వాళ్ళందరూ కూడా చక్కగా ఈ మెథడ్స్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తుంటే జపాన్ మీరు ఆదర్శంగా తీసుకోరి, మలేషియాని తీసుకోరి, యూరోప్ దేశాలు లగ్జంబర్గ్ ఎట్లా చేస్తుందో తీసుకోరి. అవన్నిటినీ తీసుకోకుండా మీరు ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించడానికి విద్యుత్ ప్రాజెక్టుల జోలికి ఎందుకు పోతారు? మీరు సోలార్ పవర్ పెట్టుకుంటే 2 రూపీస్ పర్ యూనిట్ పడంగా మీరు ఇదే ప్లేస్లో సోలార్ పవర్ని పెట్టండి. ఇది 8 రూపీస్ పర్ యూనిట్ పడంగా కూడా దీని జోలికి ఎందుకు పోతారు మీరు? దయచేసి దీని జోలికి పెట్టకూరి, ఇది దేశం సర్వనాశనం అవుతుంది ఈ ప్రాజెక్టులతోని. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, అందరు రాజకీయ నాయకులకు చేతులెత్తి దండం పెడుతున్నాం, ఈ ప్రాజెక్టుల జోలికి పోకూరి. టోటల్గా దీని ద్వారా జరగబోయేటువంటి విపత్కర పరిస్థితులను చక్కగా వివరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని యాక్సెప్టబుల్ కాదు, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతామని చెప్పి వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నాది ఇదే ప్రాంతం. నేను ఈ సిరిసపల్లి గ్రామవాసిని. ప్రశాంత్ యాదవ్ నా పేరు. పార్టీలకు అతీతంగా మొట్టమొదటిగా మా గ్రామం సిరిసపల్లి గ్రామం నుంచి వెళ్ళి అన్ని పార్టీలుగా అఖిలపక్షంగా మా గ్రామ ప్రజాప్రతినిధులం కానీ, గ్రామ పౌరులం కానీ, యువకులం కానీ మేమందరం ముక్త కంఠంతో ఈ ప్రాజెక్టు మా గ్రామంలో వద్దంటూ పోయి నిరసన తెలిపినాం. శాంతియుతంగా ప్రజాస్వామ్యానికి లోబడి, చట్టాలకు లోబడి శాంతియుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించాలన్న విషయంతో శాంతియుతంగా పోయి హుజరాబాద్ కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో మేము ఆడ కూర్చొని శాంతియుతంగా నిరసన జరుపుతున్నాం. నేటికి 15 రోజులు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమి, అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఎంపీ అయితేనేమి, మాజీ ఎమ్మెల్యే అయితేనేమి, ప్రస్తుత ఎమ్మెల్యే అయితేనేమి అందరూ వచ్చి సంఘీభావం తెలిపారు, మాట్లాడుతున్నారు. ఓకే, ఇట్స్ ఎవ్రీథింగ్ ఫైన్. బట్ ఏంటంటే నేను ఈ గ్రామ పౌరుడిగా, ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా కాకుండా ఈ గ్రామ పౌరుడిగా మొట్టమొదటిసారి మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే ఇది 496, దీని పక్కనే నా భూమి 505. ఒక యువ రైతుగా నేను చెప్పదలుచుకునేది అంటే సిరిసపల్లి గ్రామం అనేది ప్రధానంగా వరిధాన్యానికి సంబంధించింది. ప్రధానంగా ఇక్కడ మేము వరిధాన్యం పండిస్తాం. 4000 ఎకరాల పైచీలకు వరిధాన్యం పండిస్తాం. మా గ్రామానికి రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అనే పేరు ఉంది మా గ్రామానికి. ఎందుకంటే మా గ్రామంలో పండించిన ప్యాడీ అందరం సహజంగా ప్యాడీ మన గ్రామాలలో వండితే తినడానికి యూజ్ చేస్తాం. మా ప్యాడీ మాత్రం ఇతర రాష్ట్రాలకి విత్తనోత్పత్తిగా పోతుంది. అంటే మేమే భూమి పెట్టడానికి వేరే రాష్ట్రాల్లో అక్కడ ప్యాడీ ఎక్స్పోజ్ కానికి, విత్తనోత్పత్తికి మా గ్రామం అంత తోడ్పడుతుంది. దేశానికి వెనుముక లాంటిది మా గ్రామం. ఇక్కడ ఇంతకుముందు మేధావులు, పరిశోధకులు చెప్పినట్టు ఇక్కడ హైబ్రిడ్ సీడ్ కానీ, ప్యాడీ కానీ ఎంత 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 చక్కని పండే వాతావరణం ఉన్నది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా మా గ్రామ పరిధి. మా గ్రామం కానీ, ఇక్కడ ఉన్న సింగపూర్ కానీ, ఇక్కడ ఉన్న కొత్తపల్లి, సిరిసపల్లి ఈ గ్రామాల మీదుగా ఇప్పుడు మీరు చూసిన బైపాస్. ఫైనల్ ఏంటి మీ డిమాండ్? మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బైపాస్ పోయింది. ఇట్లా బైపాస్ పోయినప్పుడు మా భూములనే మేము కోల్పోయినాం. సరే, ఏదేమైనా కోల్పోయినాం. ఒక అభివృద్ధికి మేము అండగా నిలిచినాం. మా గ్రామాలను ఇచ్చి ప్రభుత్వానికి సహకరించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించి మా గ్రామాలను ఇచ్చినాం, అండగా ఉన్నాం. ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన గుట్ట ఇది. దీనిని పాండవుల గట్ట అంటారు, దీన్ని పంగల గట్ట అంటారు, దీన్ని గుడ్డెలుగులో బోట అంటారు, దాన్ని చింతబోట అంటారు. అంటే ఇక్కడ వీటికి ఉన్న పేర్లను చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇవి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉన్నాయని. ఇక్కడ వన్యప్రాణులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మట్టి ఇదంతా తీసారు మా గ్రామానికి సంబంధించింది. మా గ్రామానికి సంబంధించిన స్టోనే ఇక్కడ మొత్తం రా మెటీరియల్గా, ఇక్కడ మట్టి కానీ, ఇక్కడ ఉన్న స్టోన్ కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించి మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ రా మెటీరియల్ని ఇచ్చినాం. ఇదే మా గ్రామాన్ని
ఇక్కడున్న మా గ్రామాన్ని ఇక్కడనే ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇక్కడున్న రైతులని కానీ ఇక్కడున్న అన్ని వర్గాల ప్రజల నోట్ల మనుగొట్టే ప్రయత్నం చేయొద్దని వ్యతిరేకిస్తున్నాం. సంపూర్ణంగా ఈ అఖిలపక్షానికి మద్దతు తెలుపుతున్నాం. ఈ నిరసనను ఉద్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందని హామీ ఎస్, ఇప్పటిదాకా పూర్తిగా వ్యతిరేకించారు, దీన్ని అడ్డుకుంటాం ఖచ్చితంగా అని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి సిరిసపల్లి ఉప సర్పంచ్ ఉన్నారు. మీరు చెప్పండి, ఎందుకు ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? వార్డు మెంబర్లు ఇద్దరు వచ్చారు, ఉప సర్పంచ్ వచ్చారు, సర్పంచ్ భర్త వచ్చారు, ఇప్పటికీ మాట్లాడారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ దీనివల్ల మా సిరిసపల్లి గ్రామం దీని పక్కపొంటి 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లే ఉన్నది. మాకు ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వల్ల మాకు మంచిగా పచ్చడి పొలాలు ఉన్నాయి. మీ పక్కకు ఒకసారి చూడండి, అటు పోతే మొత్తం పచ్చడి పొలాలు. ఆ పొలాల మధ్యలో ఇది వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అంటే మేము ఎంత, మా ఊరికి ఎంత కావాలి, మేము ఎంత ఖరాబ్ అయిపోవాలి, మా ఆరోగ్యాలు ఏం కావాలి, మా పిల్లలు ఏం కావాలి, భావి భవిష్యత్తు ఉన్న పిల్లలు ఏం కావాలి. ఒకప్పుడు మా సిరిసపల్లి అంటే ప్యాడీలో నెంబర్ 1, పచ్చడి పంటలలో నెంబర్ 1. ఇప్పుడు చూడండి, మాకు ఇప్పుడు వచ్చే వరి కోతలు మొత్తం మా సీడ్ వల్ల మాకు దాదాపు యూపీ, బెంగాల్, తమిళనాడు అంతటికి మొత్తం ఆల్రెడీ విత్తనాలు వెళ్ళిపోతాయి. వాళ్ళేమో పెడతా అంటున్నారు, మీరేమంటారు? మేము 100% వ్యతిరేకిస్తున్నాం. ఇది ఇక్కడ కాదండి, ఖచ్చితంగా మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులందరికీ చెప్తున్నాం, దయచేసి ఇక్కడ ప్రజలు నివసించే ప్రాంతంలో కాకుండా ఎక్కడన్నా సరే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ మేము డంప్ యార్డుకు వ్యతిరేకం కాదండి. కాకపోతే ఎక్కడన్నా ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడన్నా ఏ ఊరైనా ఊరే, ఎవరైనా మనుషులే, అందరం మనుషులమే, అందరం మంచిగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. కాకపోతే ఈ ప్లాంట్ను ఎక్కడన్నా తీసి ఎక్కడన్నా అడవి ప్రాంతమైన అక్కడ చూసి ఆడికి మార్చాలని మా యొక్క వినయం. కాకపోతే ఏమన్నా కొంచెం వెహికల్స్ డీజిల్ ఎక్కువ అవుతుంది కావచ్చు, ఆ డీజిల్ మనుషుల ప్రాణాల కన్నా అయితే మాత్రం ఏది ఎక్కువ కాదు కదా. అందుకే మేము చెప్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈ స్థలాన్ని మార్పిడి చేసి వేరే స్థలం దగ్గరికి తీసుకెళ్ళాలి. కరెక్టే. మళ్ళీ ఒకటి, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ మన దేశంలో దాదాపు 20 ఉన్నట్టున్నాయి. అందులో 10 మూతపడ్డాయి ఆల్రెడీ. ఈ 10లో ఇప్పుడు నడుస్తుంటే ఆ 10లో కూడా ఒక 6 ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఇవే దీక్షలు ధర్నాల వల్ల 6 ఆగిపోయినాయి. ఇంకా 4 ఉన్నాయి, ఆ 4 కూడా త్వరలో ఆగిపోతున్నాయి. ఇవన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ మనుషులకు హాని కలిగించేది కాకుండా ఇంత మంచిగా రోడ్ ఉంది. మేము ఏమనుకున్నాం, మా ఊరి ప్రజలు ఏమనుకున్నాం అంటే మంచిగా మా ఊరికి రింగ్ రోడ్ వచ్చింది, మాకు మంచిగా మా పిల్లలకు కానీ మా భవిష్యత్తులో ఉన్న పిల్లలందరికీ ఇక్కడ మంచి ఎక్కడైనా ఫ్యాక్టరీసో లేకపోతే ఏమన్నా హాస్పిటల్సో ఏమన్నా కాలేజెసో ఏమన్నా ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే మా పిల్లలకు మంచిగా ఉంటుంది కావచ్చు, మాకు కూడా మా ఊరికి అన్ని తీరాలు బాగుంటుంది కావచ్చు అనుకున్నాం. మేము కూడా అదే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్లో వచ్చినా కూడా బాగుంటుంది అనుకొని మేము చాలా ఇప్పుడు 100% వ్యతిరేకిస్తున్నాం. 100% పెడతా అంటే మేము మొత్తం మా విలేజ్తో పాటు చుట్టుపక్కల ఉన్న విలేజ్లు అన్నీ మొత్తమే ఇక్కడే వచ్చి మేము ఈయనే పడుకుంటాం. అయితే మా ప్రాణం పోవుడా సరే, మా ప్రాణం పోయినాక మా శవాల మీద వాళ్ళు నిర్మించుకోమని చెప్తాను. మొత్తానికి తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఘంటాపదంగా చెప్తూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. తీవ్ర నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? నిజంగా ఇది వేస్ట్ ఎనర్జీ ప్లాంటు ఇక్కడ నిర్మించడం వల్ల గాలి, నీరు, రేపు భావి తరాలు ఇలాంటిగా జీవించలేని పశువులు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులు ఈ పొల్యూషన్ వల్ల ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరుగుతుంది. దీనివల్ల ప్రజలే కాకుండా పాడి, పశువు, గొడ్డు, గోద ప్రతి దానికి కూడా ఇక్కడ నష్టం. దీనివల్ల ఎలాంటి అంటే రేపు ఏ హాస్పిటల్కి పోయినా తగ్గలేనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి. రేపు జనం అనేది జీవించలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఇది తప్ప ఇండస్ట్రియల్ తీసుకొస్తే రేపటి తరానికి, మాకే కాకుండా రేపటి తరానికి, భావి భవిష్యత్ తరాలకు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేస్తే దానివల్ల ఉపాధి పొందుతుంది. కానీ దీనివల్ల ఉపాధి పొందడం కాకుండా ప్రాణ నష్టం జరుగుతుంది. మెయిన్ రేపు ఏం చేసినా కూడా ఈ డంప్ యార్డ్ను ప్రత్యేకంగా మేము ఇక్కడ ఉండి ఈ చుట్టుపక్కల 20 గ్రామాలకు నష్టం జరుగుతుంది. ఒకటే కాదు, ఈ ఒక్క మా సిరిసపల్లికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 20 గ్రామాలకు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల పరిధి వరకు ఈ రేడియేషన్ అనేది, ఈ భూగర్భ జలాలు అనేటివి, పాడి పంటలు అనేటివి ప్రత్యేకంగా నష్టపోతున్నాం. మీరు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. మొత్తానికి చాలా కేవలం సిరిసపల్లి గ్రామానికే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 30 గ్రామాలకి ఇదే రకంగా హానికరమైనటువంటి పొల్యూషన్ వస్తుంది. గాలి, దట్ ఈజ్ వాయు కాలుష్యం, నీరు కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఇలాంటి కాలుష్యాలతోని మేము ఉండలేకపోతాము, ఖచ్చితంగా అడ్డుకుంటామంటున్నారు. మీరు చెప్పండి. ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వల్ల మా ప్రాంతంలో, హుజరాబాద్ ప్రాంతంలో, సిరిసపల్లి విలేజ్లో, మా పరిసర ప్రాంతంలో ఈ నిర్మించడం వలన
అసలు వరల్డ్ వైడ్గా చూసినట్టే భూభాగంలో అత్యధికంగా వరి పండించేటువంటి ఊరు ఏదైనా ఉంది అంటే మన హుజరాబాద్ ప్రాంతం. ఇప్పటిదాకా చెప్పారు వక్తలు చాలా నాణ్యమైనటువంటి సీడ్ వస్తుంది. మీరు ఏ విధంగా దీన్ని అడ్డుకోబోతున్నారు? మేము పూర్తి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మా భావితరాల పిల్లల భవిష్యత్తు అనేది సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఆ భయంకరమైనటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వల్ల వచ్చే గాలి కలుషితమైనటువంటి నీరు కలుషితం అయిపోయి రోగాల పడి మా జీవితం భవిష్యత్ తరాలన్నీ దెబ్బతింటాయి కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ వాళ్ళు ఏ రకంగా నిర్మించి తలపెట్టినా కూడా మా ప్రాణాలను తెగించి అయినా కూడా మేము దాన్ని అడ్డుకోవడం సిద్ధంగా ఉన్నాం. మేమే కాకుండా మా ఊరు నుంచి వెళ్ళి రేపు ఒక 2500 మంది మహిళలతోటి కూడా రేపు మరి నిరహార దీక్షగా మేము చేపట్టబోతున్నాము. మా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మేము నిరహార దీక్షలో 2500 మంది మహిళలతోటి రేపు దీన్ని అడ్డుకోవడానికి డంపింగ్ యార్డ్ వ్యతిరేక నిరసనలో భాగంగా నిరహార దీక్షలో భాగంగా మేము అందరం రేపు చేపట్టి దీన్ని ఎంత దూరమైన ప్రభుత్వము దిగి వచ్చి ఈ నిర్మాణాన్ని మేము నిలిపివేస్తున్నాము, మేము విరమించుకుంటామని ప్రకటన వచ్చేంత వరకు మా పోరాటము కొనసాగిస్తూ ఉంటాం. దాన్ని మా ప్రాణాలకైనా తెగించి ఈ పోరాటం కొనసాగింపజేసి దీన్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెండోది ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా విరమించుకుని మాకు హామీ ఇచ్చేంత వరకు మాత్రం మా ప్రాంతం నుంచి వెళ్ళి మా 20 గ్రామాల నుంచి ప్రజలందరం కలిసి ముక్కుమ్మడిగా ఆందోళన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ మేము నిరాహార దీక్షలో పాల్గొంటున్నాం. కాబట్టి పూర్తి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. వేలాది రకాల మొక్కలు, ఔషధ మొక్కలు అనేక రకాలు ఉన్నాయి. వందలాది రకాలుగా వన్యప్రాణులు ఉన్నాయి. నాణ్యమైనటువంటి విత్తన ఉత్పత్తి కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి ఈ గ్రామీణ ప్రాంతాలు. ఇవన్నీ కూడా కలుషితమవుతున్నాయి. గొడ్డు గోద మనుషులు అన్ని ప్రాణాలకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వేస్ట్ టు ఎనర్జీ ఎవరిని ఉద్ధరించడానికి ఇది చేపడతారు. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం, అడ్డుకుంటాం. ఎవరికి హాని జరగకుండా ఇతర సుదూర ప్రాంతానికి తరలించాల్సిందే, లేదంటే మా పోరాటం సుదీర్ఘ కాలం వరకు కొనసాగుతుంది. ఇప్పటికే నేషనల్ హైవే కోసం మేము జాగాలని మా స్థలాలని త్యాగం చేశాం. మాకు కొద్దిగా బెనిఫిట్ అవుతుంది అనుకుంటే వ్యవసాయ పంట అంతా కూడా దెబ్బతింటుంది. ఖచ్చితంగా అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి దీన్ని విరమించేంత వరకు పోరాటం తప్పదు అని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, సిరిసపల్లి గ్రామం నుంచి.